అతి చిన్న వయసులోనే జాతీయ పార్టీ నేతృత్వం వహించి అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జై మోహన్ రెడ్డి గారితో ముఖాముఖి. కమ్ ఆన్. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్తే సార్. సార్, నా పేరు రాజేశ్వరి. నేను టీవీ 9 నుంచి వస్తున్నాను సార్. ప్రజలంతా మీ ప్రభుత్వం పనితీరు బాగుందని అంటున్నారు. దీనిపై మీ ప్రతిస్పందన ఏంటి సార్? బాగుందని మీరే చెప్తున్నారుగా. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగుందని మీరే అన్నప్పుడు మాకు అంతకంటే కావాల్సిందే ఉంది. బట్ నేను చాలాసార్లు మా పార్టీ మీటింగ్స్లో చెప్పాను, మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని. ప్రజలకు మా పార్టీ చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం. బీద గొప్ప అనే భేదం లేకుండా విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు వంటి మౌలిక సదుపాయాల్ని అందరికీ సమానంగా అందిస్తాం. ఉద్యోగం చేసే మహిళలకు మరిన్ని అధికారాలు ఇస్తాం. స్త్రీ పరిరక్షణ చట్టాన్ని, ఉమెన్ సెక్యూరిటీ యాక్ట్ ని కూడా తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాం. థాంక్యూ సార్. విష్ యు ఆల్ ది బెస్ట్. థాంక్స్ అండి. థాంక్యూ సార్. తీసుకొస్తాడు, ఎందుకు తీసుకురాడు? ఆయన గట్టేం పోయింది నిమ్మకూరు బామర్ది అని ఎన్ని చట్టాలైనా చేస్తాడు ఈ సీఎం. మరో 5 ఏళ్లు అధికారంలో ఉంటే అర్ధరాత్రి ఆడాళ్లే కాదు, మగాళ్లు కూడా ఒంటరిగా తిరగడానికి భయపడతారు. అదే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే భార్యాబాధితులైన భర్తలకి పునరావాసం కల్పిస్తాం, ప్రజలందరికీ సేవలు చేస్తాం. ఏమయ్యా డైరెక్టర్, కట్ చెప్పవా? సూపర్ సార్, సూపర్. అమ్మా నేను వెళ్ళొస్తానే. వస్తున్నాను. ఒరే, రొట్టెలు గుడ్డు కూర అన్ని కట్టాను, ఏది వదలకుండా తిను. ఎందుకమ్మా నా కోసం ఇన్ని ఐటమ్ చేస్తావు? ఒక పెరుగన్నం చాలన్నాను కదా. వెర్రి నాగన్న, నీ ఆకలి నాకు తెలియదురా. గుర్రం గుడ్డిదైనా దానాకేం తక్కువ లేదు. నువ్వు ఊరుకోవయ్యా. ఎప్పుడింతే నా బిడ్డ మీద పడి ఏడుస్తూ ఉంటావు. చివరికి మిగిలేదు కూడా అదే లేదా పోలేరు. ఊరుకోవయ్యా, ఎప్పుడు చూసినా విసుక్కుంటుంటావు. పిల్లల్ని కంటాం గాని రాతల్ని కనగలమా? వెళ్ళొస్తానా? మంచిది నాయన. రే వెంకటో, ఇట్రా. పట్నంలో నీ ఫ్రెండ్కి చెప్తానన్నావు కదా మీ అన్న సంగతి తెలుసుకోమని. ఏటైందా విషయం? ఇంకా ఏం తెలియలేదు నాన్న, ఎంక్వైరీ చేస్తున్నారు. సరే పోయిరా, మీ అన్న విషయం కనుక్కోమని చెప్పు. సరే నాన్న. హలో. హాయ్ Hey sir. Raji. Come on. Sir, he is Mr. Amar, my హలో friend. హలో సార్. రండి. థాంక్యూ సార్. ఏంటి ఈ మధ్య కనిపించట్లేదు? హాయ్ సార్, నేను చాలా బిజీగా ఉన్నాను సార్, అందుకే. సార్ మొన్న ఇచ్చిన మీరు సార్ మొన్న మీరు ఇచ్చిన ఇంటర్వ్యూకి రెస్పాన్స్ చాలా బాగుంది సార్. సక్సెస్ మీటింగ్ రాలేదేంటి? అది అసలు ఎక్కడికి వెళ్ళా? అదే సార్, ఈ మధ్య సూసైడ్ చేసుకునే మెంటల్ కండిషన్స్ పై రీసెర్చ్ చేస్తున్నాను సార్. ఓ, నువ్వేదైనా స్పెషల్ గానే చేస్తావులే, అందుకే ఐ లైక్ యూ. ఓ థ్యాంక్ యూ సార్. నేను మీతో పనుండి వచ్చాను సార్. నా ఫ్రెండ్ అమర్ ఉన్నాడు కదా, ఇతను ఆర్టిస్ట్ కావాలని ఇండస్ట్రీకి వచ్చి మోసపోయాడు సార్. ఓ, చక్రపాణి అనే వ్యక్తి అమర్ని మోసం చేశాడు సార్. అవును సార్. ఓ దట్స్ బ్యాడ్. మరి ఇప్పుడేం చేస్తున్నాడు? తను ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశాడు సార్. ఓ మై గాడ్. అవును సార్. సార్ మీరేం చేస్తారో నాకు తెలీదు, మీరేదైనా చేసి ఇతను ఆర్టిస్ట్ చేసే బాధ్యత మీదే. చూడండి బ్రదర్, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరూ ఆపలేరు. ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఇక నుంచి మీ బాధ్యత నాది, సరేనా? థ్యాంక్ యూ సార్. నన్ను నాకు ఇలాంటి నచ్చవు. నీకు అవకాశం మాత్రం ఇస్తున్నాను, దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత మాత్రం నీదే. తప్పకుండా సార్. వస్తున్నా.
ఓకేరా ఓకే సార్. లంచ్ బ్రేక్ లో ఇక్కడికి వచ్చేయండి. అలాగే. అమర్కి స్క్రీన్ టెస్ట్ కూడా ఓకే, చేద్దాం. ఓకే. ఓకేనా ఓకే, సరే. థ్యాంక్ యూ సార్. వస్తాను. బాయ్. Come on, పద. కంగ్రాట్స్. ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? మీ హెల్ప్ నేను మర్చిపోలేనండి. రాజేశ్వరి గారు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? నా జీవితం నాకే అర్థం కాని టైంలో నా జీవితానికి ఒక వెలుగుబాటు వేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అమర్, అంతంత పెద్ద మాటలు ఎందుకు? ఇంకా కొత్త విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. అది కాదండి, అంటే నేను సరే, నేను వెళ్తున్నాను. మీరొక్కరే మాట్లాడుకోండి, ఓకే? పర్లేదండి.